హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలేష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి సోమవారం వ్లాగ్ అండి. ఈరోజు ఏంటంటే నవరాత్రిలో మొదటి రోజు కదా, ఈరోజు బాలా త్రిపుర సుందరి అవతారం. నేను ఏంటంటే కొంచెం ఎర్లీగానే లేచిపోయాను. తెల్లవారుజాము 3ంటికే లేచేసానండి. ఎందుకంటే వీళ్ళకి ఈరోజు స్కూల్ ఉంది, వీళ్ళకి క్యారేజీ అది ఇవ్వాలి, నా పూజ ఇవన్నీ హడావుడైపోతాయి కదా అని చెప్పి ఇంకా అన్నీ స్టార్ట్ చేసుకున్నాను. అన్నీ ఒక్కొక్కటి అన్నీ సర్దుకుని ఓ పక్కన వంట చేసుకుని ముందైతే పరమాన్నము పులగము వండేసుకున్నాను అమ్మవారికి. తర్వాత కొంచెం పూజ అయిన తర్వాత వీళ్ళకి అప్పుడు వండుదాం కదా ఇంకా క్యారేజీ అని ముందైతే పూజ చేసుకున్నానండి. అమ్మవారికి నైవేద్యం అది అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు వీళ్ళు వంట స్టార్ట్ చేశాను అనమాట. పప్పు టమాటా చేసేసాను, ఇంకా రైస్ పెట్టేశాను కుక్కరు. పప్పు అయితే ఇప్పుడు చింతపండు నీళ్ళు వేసి మరిగిస్తున్నాను అనమాట. పైన పోపు పెట్టేస్తే ఇంకా బాక్స్ పెట్టేయడమే, ఇంకా టిఫిన్ పెట్టేస్తే అయిపోతుంది అనుకుంటున్నాను. అసలు ఈ రోజు నుంచి ఇచ్చేస్తారేమో సెలవులు అనుకున్నాం మేము, కానీ ఇంకా 2 డేస్ దాకా ఏమన్నారు మరి చూడాలి. ఇంకా రేపు కూడా ఇలాగే హడావిడి అవుతుందో ఏంటో అనుకుంటున్నాను. నేను నార్మల్గా జస్ట్ కుంకుమ పూజ చేసుకుంటానండి. నాకు ఇంట్రెస్ట్ అంటే కలసం ఇవన్నీ పెట్టుకుంటే ఇంకా ఎక్కువగా చేయాలి, మనకు అంత అవ్వదు, పిల్లలతో కష్టం కదా, వెనకాల చక్కబెట్టి వాళ్ళు కూడా ఉండాలి కదండి, అందువల్ల అవ్వదు. ఏంటంటే నార్మల్గా ఫోటో పెట్టుకుని కుంకుమ పూజ చేసుకుంటే పర్వాలేదు అని చెప్పారు మా మావయ్య గారు ఇది వరకును. అప్పుడే 2-3-4 ఏళ్ళ నుంచి కూడా చేసుకుంటున్నాను నేను. ఇంకా అదే అలవాటు. ఎలాగ మన సంవత్సరం చేసుకోలేదు కదా, ఓన్లీ ఫోటో పెట్టి అమ్మవారి నైవేద్యం ఏ రోజు నైవేద్యం ఆ రోజు పెడుతూ ఉండి పొద్దున్న సాయంత్రం కూడా పూజ చేసుకుంటానండి. అంతేనమాట. ఈరోజు ఏంటంటే అనుకోకుండా మా మేనగోళ్ళు వచ్చింది. నేను ఎలాగో ఒక రోజు పిలవాలి, దాన్ని తీసుకొచ్చి తాంబూలం అది ఇచ్చుకుందాం అనుకుంటున్నాను భోజనం పెట్టి. కాకపోతే అనుకోకుండా వచ్చిందనమాట, సడన్గా వచ్చింది కదా అని చెప్పి సర్లే ఇంకా తాంబూలం ఇచ్చుకుందాం, ఈరోజు అసలే బాలా త్రిపుర సుందరి అవతారం కదా అని చెప్పి ఇస్తున్నానండి. అది ఎంత ఇంట్రెస్ట్గా రాయించుకుందంటే మామూలుగా కాదు. చిన్నపిల్లలు చిన్నప్పుడు ఏం చేసినా చాలా ముద్దుగా ఉంటాయి కదండి. అయితే ఇక పసుపది రాస్తుంటే అత్త ఇక్కడ ఇంకా రాయలేదు, ఇక్కడ ఇంకా కనిపిస్తోందని ఇంట్రెస్ట్గా రాయించుకుంటుందన్నమాట. పారాణి కూడా చాలా ఇంట్రెస్ట్గా పెట్టించుకుంది. కొంతమంది అయితే విసుక్కుంటారు కదండి, దీనికి చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇలాంటివన్నీని. ఇప్పుడైతే ఇగో పెట్టించుకుంటే చెప్తుందనమాట, వేళ్ళమయంలో రాయలేదు, ఇక్కడ గీత సరిగ్గా రాలేదు, ఇవన్నీ చెప్తోంది. ఈరోజు ట్విస్ట్ ఏంటంటే మా పిల్లలు మధ్యాహ్నం నుంచే వచ్చేసారండి. నేను హడావుడి పడి చేసిన దానికి వాళ్ళు వచ్చేయడానికి కరెక్ట్గా సరిపోయింది అనిపించింది. అదేదో పొద్దున్నుంచి ఇచ్చేసినా సరిపోను అనుకున్నాను. మధ్యాహ్నం నుంచే ఇంకా హాలిడేస్ అని చెప్పారు ఈ 10 డేసును. ఇంకో రాయించుకుంటోంది ఇది కూర్చుని. పక్కన మా అంబి ఉంటే కబుర్లు చెప్తోందనమాట. అవన్నీ ఏవేవో చెప్తోంది. మాకు సెలవులు ఇచ్చేశారు, హాలిడేస్ ఇవన్నీ చెప్తోందనమాట. బాగా చెప్తుంది కబుర్లు అవి కూడాను. ఇంకా ఫుల్ టైంపాస్ అనమాట మా అంబికి. కాసేపు ఉంది ఇంక వెళ్ళిపోయిందనమాట అది. ఇంకా నార్మల్గా ఓన్లీ తాంబూలమే ఇచ్చుకున్నాను. యాక్చువల్గా అయితే బట్టలు అవి పెట్టుకోవాలి కదా, పట్టు పరికినాయి అదిని. అంటే ఇది అనుకోకుండా రావడం వల్ల ఇంకా అవేం పెట్టడం లేదు. గాజులు అవి కూడాను తెప్పించిద్దాంలే, బొట్టు పెట్టి ఒకరోజు భోజనం పెట్టాను అనుకుంటున్నాను అనమాట. ఈరోజు అయితే ఇంక అలా అయిపోయింది. చాలా ఇదిగా అనిపించింది అనుకోకుండా రావడం అది కూడాను. ఇది అయిపోయిన తర్వాత ఇంకా సాయంత్రం నార్మల్గానే పూజ చేసేసుకుంటానండి. పూజ చేసి ఏదైనా కుదిరితే నైవేద్యం పెడతాను, లేదు అంటే ఏ పళ్ళు ఉంటాయి కదా నైవేద్యం పెట్టేస్తాను అనమాట. మామూలుగా ఎప్పుడులాగే పారాయణ చేసుకుంటాను, లలిత పారాయణ అనేది డైలీ ఇంకా కామన్ కదా అది. అంతేనండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నవరాత్రులు చేసుకోవడం కూడా చాలా మంచిదటండి. ఏంటంటే ఎవరు తోచినట్టు వాళ్ళు అంతలా చేసుకోలేకపోయినా ఏంటంటే దానివల్ల మన గ్రహ దోషాలు, నక్షత్ర దోషాలు ఏమైనా ఉన్నా కూడా పోతాయటండి. అంత పవర్ఫుల్ అట. అమ్మవారు అంటేనే బాగా ఇది కదా, ఏదైనా పోగొట్టుకల శక్తి ఆవిడకుంటుంది కదా, అందుకండి చాలా మంచిదనమాట. ఇప్పుడు చూడండి, ఇది ఏవేవో ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందన్నమాట. అది చెప్తుంటేనే రకరకాల ఎక్స్ప్రెషన్స్. బొట్టు పెట్టినప్పుడు మాత్రం ఇష్టంగానే పెట్టించుకుంది, చాలా శ్రద్ధగా పెట్టించుకుంది. అదేదో చెప్తుంటే ఏదో ఇంకా గొడవ చేసేస్తుంది అనమాట. ఈ లోపల మా అబ్బాయి వచ్చాడు, వాడు ఏదో అన్నాడు. ఈ రోజంతా ఇలా జరిగింది. ఒక్క నిమిషం పడదు వాడికి దీనికి, వాడు ఏదో ఒకటి గిల్లుతూ ఉంటాడు దీన్ని, ఇదేమో అరుస్తూ ఉంటుంది. ఇంకా అలా సరిపోయింది చాలాసేపు. బాగానే ఆడుకున్నారు కాసేపు.